బీసీలకు 42% రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మండిపడ్డారు. కీలకమైన నిర్ణయాన్ని అభినందించేందుకు కేసీఆర్ కు మనసు రావడం లేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ఎన్నో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. బీసీలకు మేలు కలిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు రిజర్వేషన్లు పెంపు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తాము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై కవిత తన విజయమని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ కనీసం 2018లో ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రం నొప్పుచునుంటే కొన్ని వేల మందికి అలా బీసీలకి రాజకీయ అవకాశాలు వచ్చేవి. అది రాకుండా అడ్డుపడమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సింది పోయి విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు, అసలు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంట పడతా ఉన్న పిశాచులు అయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మార్ డ్యాన్సులు చేస్తూ ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటా ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం 2018లో ఈ 42